నేను చెప్పే స్టాక్స్ కానీ ఇక్కడ చూపించే చార్ట్స్ కానీ ఇవన్నీ టెక్నికల్ లెవెల్స్ మాత్రమే. ఏ స్టాక్ కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు. ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్ profitmaster.in. నేను ఆర్పి. సో ఈరోజు 19th April 2025 మండేకి నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఓవరాల్గా మార్కెట్ పరిస్థితి ఏంటి, ఇవన్నీ కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో మనకి ఫ్రైడే హాలిడే ఉంది. సో థర్స్డే రోజు జరిగిన ట్రేడింగ్ మాత్రం స్ట్రాంగ్ ర్యాలీ చూసాం. నిఫ్టీ 416 పాయింట్స్ పాజిటివ్లో క్లోజ్ అయింది, దాదాపుగా 2.5% పాజిటివ్. అట్లనే బ్యాంక్ నిఫ్టీ కూడా స్ట్రాంగ్ మూమెంటే చూసాం, 2.21% పాజిటివ్లో 54,290 దగ్గర క్లోజ్ అయింది. 23,850 దగ్గర నిఫ్టీ క్లోజ్ అయింది. సెక్టోరియల్గా చూస్తే ఆల్మోస్ట్ ఆల్ సెక్టర్స్ పాజిటివ్గానే క్లోజ్ అయ్యాయి. నిఫ్టీ ఫైనాన్షియల్ సర్వీసెస్ టాప్లో ఉంది, తర్వాత ప్రైవేట్ బ్యాంక్స్, నిఫ్టీ బ్యాంక్, తర్వాత పిఎస్యు బ్యాంక్స్, ఆయిల్ అండ్ గ్యాస్, ఫార్మా, హెల్త్ కేర్, ఆటో, ఎనర్జీ, ఇట్లా ప్రతి సెక్టార్ కూడా మనకి పాజిటివ్గానే క్లోజ్ అయింది థర్స్డే జరిగిన ట్రేడింగ్లో. ఫ్రైడే మనకి హాలిడే ఉంది కాబట్టి థర్స్డే మనకి వీక్లీ ఆప్షన్ ఎక్స్పైరీ కూడా ఉంది. సో అది స్ట్రాంగ్ ఎక్స్పైరీ చూపించింది, అంటే ఆల్మోస్ట్ డే హై దగ్గర ఎక్స్పైరీ జరిగింది. సో నిఫ్టీ 50 స్టాక్స్లో చూస్తే ఆల్మోస్ట్ మ్యాక్సిమం స్టాక్స్ మనకి పాజిటివ్గానే క్లోజ్ అయ్యాయి. విప్రో, హీరో మోటార్ కార్ప్, జేఎస్డబ్ల్యూ స్టీల్, టెక్ మహేంద్ర, కోల్ ఇండియా, హిండాల్కో, ఈ 6 స్టాక్స్ మాత్రం నెగిటివ్లో క్లోజ్ అయితే మిగిలిన స్టాక్స్ అన్ని కూడా పాజిటివ్లో క్లోజ్ అయినాయి. టాప్లో ఉంది 4.29% తోని పాజిటివ్గా క్లోజ్ అయిన స్టాక్ ఎటర్నల్, అదే జొమాటోకి ఇప్పుడు మనకి సింబల్ చేంజ్ అయింది ఎటర్నల్. సో 231 దగ్గర క్లోజ్ అయింది. తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్, భారతీ ఎయిర్టెల్, సన్ఫార్మా, బజాజ్ ఫిన్సర్వ్, ఎస్బీఐ, కోటక్ బ్యాంక్, రిలయన్స్, ఎస్బీఐ లైఫ్, యాక్సిస్ బ్యాంక్, శ్రీరామ్ ఫైనాన్స్, ఇట్లా ప్రతి స్టాక్ కూడా మనకి పాజిటివ్గానే క్లోజ్ అయ్యాయి. అయితే నిఫ్టీకి మనం టెక్నికల్ లెవెల్స్ చూద్దాం ఇప్పుడు. ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో మనం గతంలో వేసుకున్న లెవెల్ ఒక సప్లై లెవెల్. సో ఇక్కడ మనకి కొంత రెసిస్టెన్స్ రావాల్సి ఉంది, కానీ మొమెంటం చాలా స్ట్రాంగ్ ఉంది. ఈ లెవెల్ని కూడా బ్రేక్ చేసే అవకాశాలే కనపడుతున్నాయి, ఎందుకంటే ఆల్మోస్ట్ మనకి ఈ లెవెల్ హై దగ్గర క్లోజ్ అయ్యాం. ఈ సప్లై హై దగ్గర ఇంత స్ట్రాంగ్ క్లోజింగ్ వచ్చిందంటే ఏదైనా పుల్ బ్యాక్ ఇస్తే ఒక మంచి ఆపర్చునిటీ మనకి. నెక్స్ట్ రెసిస్టెన్స్ మనకి 24,045 వరకు పెద్దగా రెసిస్టెన్స్ లేదు. సో ఇక్కడ నుంచి ఈ రాబోయే రోజుల్లో 24,000 కూడా క్రాస్ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. 24,045, దాని తర్వాత 24,210, ఇవి రెండు రెసిస్టెన్స్ పాయింట్స్. అక్కడ కొంత ప్రాఫిట్ బుకింగ్ జరిగే అవకాశాలు ఉన్నాయి, ఎందుకంటే ర్యాలీ స్ట్రాంగ్ ఉంది అండ్ ఆల్మోస్ట్ మనకి ఒక స్ట్రాంగ్ రెసిస్టెన్స్ పాయింట్స్ దగ్గర ఉన్నాం. అండ్ నెక్స్ట్ వీక్ మంత్లీ F&O ఎక్స్పైరీ ఉంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకుంటే 24,000 దగ్గర మాత్రం కొంత ప్రాఫిట్ బుకింగ్ జరగచ్చు. అయితే ఓవరాల్గా మనం మార్కెట్ సెనారియో చూస్తుంటే లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్లో, లాస్ట్ మనం వెన్స్డే ఆర్ ట్యూస్డే చూసినప్పుడు హైయర్ లెవెల్లో కొంత రెసిస్టెన్స్ పాయింట్ దగ్గర ఆగే ఛాన్సెస్ ఉన్నాయి అనుకున్నాం ఆప్షన్ డేటా బేస్ చేసుకొని. కాకపోతే ఏమవుతుందంటే ఇంట్రాడేలో ఆప్షన్ డేటా ఎంటైర్గా చేంజ్ అవుతుంది. సో లాస్ట్ ట్రేడింగ్ డే రోజు ఎవ్రీ 15 minutes 20 minutesకి మనం అబ్జర్వ్ చేస్తూ ఉంటే ఆప్షన్ డేటాలో విపరీతమైన చేంజెస్ వస్తూ ఉన్నాయి. అంటే మనం ఇంతకుముందు అనుకున్న కాల్ రైటింగ్ దగ్గరికి వచ్చి చూస్తే, మనం ఎప్పుడైతే వెన్స్డే మార్కెట్ అయిపోయిన తర్వాత కాల్స్ చెక్ చేసినప్పుడు, థర్స్డే మార్కెట్ ఓపెన్ అయినాక ఒక 1/2 hour 45 minutes తర్వాత కాల్స్ చెక్ చేస్తే అన్వైండ్ అయిపోతూ ఉన్నాయి కాల్స్. పుట్ సైడ్ హెవీ రైటింగ్ జరుగుతూ ఉంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకుంటే ఇంట్రాడేలో హెవీగా వెళ్ళిపోయింది. ఈవెన్ లాస్ట్ 45 minutes ఆర్ 1 hour క్లోజింగ్కి ముందు చూసినా కానీ హ్యూజ్ పుట్ రైటింగ్ జరుగుతూ ఉంది, కాల్స్ అన్వైండింగ్ అవుతూ ఉన్నాయి. సో దట్ ఇండికేషన్ అనమాట మనకి హైయర్ లెవెల్స్లో క్లోజ్ కావటానికి. సో అదేవిధంగా చూస్తే మనకి 23,850 ఆల్మోస్ట్ డే హై దగ్గర మనకి మార్కెట్ క్లోజ్ అయింది. సో ఇప్పుడు మనం సెనారియో, మనం గతంలో కూడా అనుకున్నాం మన కీ లెవెల్ కన్నా పైన ఉన్నంత వరకు మనం బై అండ్ డిప్స్ మోడ్లోనే ఉండొచ్చని. కీ లెవెల్ ఇప్పుడు 23,080 దగ్గర ఉంది. సో దాదాపుగా మనం 800 పాయింట్స్ పైన ఉన్నాం మన కీ లెవెల్ నుంచి. స్ట్రాంగ్ మూమెంటం ఉంది. సో ఏదైనా పుల్ బ్యాక్ ఇస్తే మనకి బాయింగ్ ఆపర్చునిటీగా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్ వచ్చి 23,650, అది ఫస్ట్ సపోర్ట్ జోన్ లాగా ఉంటుంది. ఇక్కడ నుంచి ఒక 200 పాయింట్స్ డౌన్ సైడ్. ఫర్ ఎనీ రీజన్ ఆ లెవెల్కి వస్తే మాత్రం మనకి మంచి బయింగ్ ఆపర్చునిటీ అనుకోవచ్చు. సో 23,250 కన్నా పైన ఉన్నంత వరకు 100 పాయింట్స్ 200 పాయింట్స్ ఆర్ ఈవెన్ 300 పాయింట్స్ డౌన్కి వచ్చినా కానీ దాన్ని ఒక మనం బయింగ్ ఆపర్చునిటీ లాగా తీసుకోవాలి.
23,200 కన్నా కింద మన స్టాప్ లాస్ పెట్టుకొని లాంగ్ ఎంట్రీస్ కోసమే ప్లాన్ చేయొచ్చు. అయితే ఇప్పుడు వరకు మనం లాంగ్స్ని క్యారీ చేస్తూనే ఉన్నాం మన కీ లెవెల్ ప్రకారం. సో 24,200 టెస్ట్ చేస్తే మాత్రం అక్కడ మనం మన లాంగ్స్ అన్నిటిని ప్రాఫిట్ కింద కన్వర్ట్ చేసుకోవచ్చు ఈ వీక్లో. సో నెక్స్ట్ మనం బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. సో ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. సో నిఫ్టీతో కంపేర్ చేస్తే బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్ మొమెంటం. సో మనం గతంలో అనుకున్న రెసిస్టెన్స్ లెవెల్స్ అన్ని కూడా క్రాస్ చేసింది. ఆల్మోస్ట్ మనం పీక్లో ఉన్నాం 54,290. ఐ థింక్ ఆల్ టైమ్ హైలో మనకి లాస్ట్ క్లోజింగ్ అయింది. ఆల్ టైమ్ హైకి దగ్గరలో 54,467 ఇది ఆల్ టైమ్ హై బ్యాంక్ నిఫ్టీకి. సో అది కూడా క్రాస్ చేసే అవకాశాలే చాలా ఎక్కువ కనపడుతున్నాయి. మనం బై అండ్ డిప్స్ మోడ్లోనే ఉండొచ్చు బ్యాంక్ నిఫ్టీలో. అయితే మన కీ లెవెల్ చాలా కింద ఉంది, 51,500 దగ్గర మన కీ లెవెల్ ఉంది. సో ఒకవేళ ఏదైనా పుల్ బ్యాక్ ఇచ్చి 53,800 ఆర్ 53,700 లెవెల్స్కి వస్తే మాత్రం మళ్ళీ ఒక మంచి బయింగ్ ఆపర్చునిటీ కిందనే తీసుకోవచ్చు. ఫైనాన్షియల్ అండ్ బ్యాంక్స్ స్ట్రాంగ్ మొమెంటం చూపిస్తున్నాయి. సో వాటిల్లో మనం లాంగ్ పొజిషన్స్ కోసం ప్లాన్ చేసుకోవచ్చు టెక్నికల్ లెవెల్స్ చూసుకొని. అయితే ఈ లెవెల్స్ అన్ని ఎలా వస్తాయి, కీ లెవెల్ ఏంటి, మూవింగ్ యావరేజెస్ ఎలా మనం ప్లాట్ చేసుకోవాలి, అండ్ ఫిబొనాచి రీట్రేస్మెంట్ లెవెల్స్ అంటాం. ఇప్పుడు మార్కెట్ ఈ ఇండెక్స్ చూస్తే ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత ఒక పుల్ బ్యాక్ ఇచ్చి ఇక్కడ నుంచి ఫర్దర్గా ఎక్స్టెండ్ అవుతుంది. ఈ ఎక్స్టెన్షన్ లెవెల్ హైయర్ లెవెల్లో ఎక్కడా రెసిస్టెన్స్ లేనప్పుడు ఏ ఫిబొనాచి లెవెల్ దగ్గర ఆగుతుంది, ఇట్లాంటివన్నీ కూడా మీరు నేర్చుకోవచ్చు. ప్రాపర్గా టెక్నికల్స్ నేర్చుకొని దాంతోపాటు ఫండమెంటల్స్ని కూడా యాడ్ చేసి స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ పెట్టి అండ్ రిస్క్ మేనేజ్మెంట్ని ప్రకారం మనం ట్రేడింగ్ చేసుకుంటే స్టాక్ మార్కెట్లో లాభాలు రావడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి, నష్టాలు వచ్చే అవకాశాలు చాలా వరకు తగ్గిపోతాయి. సో దాంతోపాటుగా ఫ్యూచర్స్ ఆప్షన్స్లో ఎలా ట్రేడ్ చేయొచ్చు, అసలు ఆప్షన్స్ ఎందుకు వాడాలి, ఆప్షన్స్తోని హెడ్జింగ్ ఎట్లా చేసుకోవచ్చు, ఇవన్నీ నేర్చుకోవడానికి 100 days మెంటర్షిప్ ప్రోగ్రామ్ మీకు చాలా యూస్ఫుల్గా ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తప్పకుండా జాయిన్ కండి. వివరాల కోసం ఇక్కడ ఉన్న వాట్సాప్ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. బ్యాంక్ నిఫ్టీలో ఇప్పుడు ఈ హైని క్రాస్ చేస్తే అంటే 54,460 ఆర్ 54,500ని క్రాస్ చేస్తే నెక్స్ట్ మనకి 55,150 వరకు పెద్దగా రెసిస్టెన్స్ లేదు. నెక్స్ట్ ఎక్స్టెన్షన్ లెవెల్ అది. సో ఈ వేవ్ ఎక్స్టెన్షన్ 138.2% రీట్రేస్మెంట్, అది ఎక్స్టెన్షన్ లెవెల్, అది 55,160 ఆర్ 55,200 లెవెల్ దగ్గర ఉంది. సో ఇక్కడ నుంచి కూడా ఒక స్ట్రాంగ్ ర్యాలీ ఉండే అవకాశాలే ఉన్నాయి. ఏదైనా పుల్ బ్యాక్ ఇస్తే మాత్రం మనకి లాంగ్ ఎంట్రీ కోసం తీసుకోవచ్చు. అయితే హైయర్ లెవెల్లో మనం చేస్ చేయొద్దు ప్రైజ్ని. ఏదైనా పుల్ బ్యాక్ ఇచ్చినప్పుడు మాత్రమే మనం ఎంట్రీ తీసుకోవడానికి అవకాశం ఉంది. ఇది బ్యాంక్ నిఫ్టీ. నెక్స్ట్ మనం సెన్సెక్స్ లెవెల్స్ కూడా చూద్దాం. సో సెన్సెక్స్ కూడా స్ట్రాంగ్ ర్యాలీనే లాస్ట్ ట్రేడింగ్ డే రోజు. కాకపోతే ఇక్కడ ఒకటి డబుల్ టాప్ ఫార్మేషన్, ఆల్మోస్ట్ ట్రిపుల్ టాప్ అనొచ్చు మనం, 78,700 ఇక్కడ ఒక టాప్ ఫామ్ అయింది. నెక్స్ట్ ఇది తర్వాత ఈ లాస్ట్ ట్రేడింగ్ డే రోజు కూడా ఒక టాప్ ఫామ్. అయితే జనరల్గా ఇక్కడ ఉన్నప్పుడు నెగటివ్ ఫార్మేషన్ వస్తేనే మనం ఒక బేరిష్ అనుకోవచ్చు. కానీ ఇప్పుడు ఉన్న మొమెంటం స్ట్రాంగ్ కనపడుతూ ఉంది. ఇది బ్రేక్ చేసే అవకాశాలు ఎక్కువ కనపడుతున్నాయి. అంటే మొమెంటం వైజ్గా రెసిస్టెన్స్ని బ్రేక్ చేసే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. 78,700ని బ్రేక్ చేస్తే నెక్స్ట్ 1000 పాయింట్స్ వరకు కూడా మనకి పెద్దగా రెసిస్టెన్స్ పాయింట్ లేదు అక్కడి నుంచి. ఇన్ కేస్ 78,700ని బ్రేక్ చేస్తే నెక్స్ట్ 79,950 అండ్ 80,070 అంటే ఒక 100 పాయింట్ల జోన్, అది రెసిస్టెన్స్ లాగా ఉంటుంది. అంటే ఒక 1000 పాయింట్స్ ర్యాలీ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇన్ కేస్ 78,700ని బ్రేక్ చేస్తే. కాకపోతే మధ్యలో ఒక చిన్న హర్డిల్ ఉంది, 200 డే ఎక్స్పెన్షియల్ మూవింగ్ యావరేజ్, అది మనకు పెద్దగా ట్రబుల్ చేయకపోవచ్చు, దాన్ని కూడా బ్రేక్ చేయొచ్చు మొమెంటం వైజ్గా చూసినప్పుడు. లోయర్ లెవెల్లో మనకి ఒక ఆపర్చునిటీ కోసం మనం చూడొచ్చు. ఇన్ కేస్ డౌన్ సైడ్కి వస్తే ఒక బయింగ్ ఆపర్చునిటీ కోసం ప్లాన్ చేసుకోవచ్చు. అరౌండ్ 77,300, దాని తర్వాత 76,740. సో ఈ లెవెల్స్ చూసుకొని దాని ప్రకారం మనం ట్రేడ్ చేసుకోవచ్చు సెన్సెక్స్లో. ఇవన్నీ కూడా స్పాట్ లెవెల్స్. మీరు ఆప్షన్స్లో ట్రేడ్ చేస్తే తప్పకుండా ఆప్షన్ క్యాలిక్యులేటర్ తీసుకొని దాంట్లో ప్రాపర్గా లెవెల్స్కి ప్రీమియం క్యాలిక్యులేట్ చేసుకోండి. జనరల్గా మనం ఆప్షన్స్లో బయింగ్ సైడ్ ఉన్నప్పుడు ఏటీఎం స్ట్రైక్ ప్రైస్ని సెలెక్ట్ చేసుకోవటం చాలా బెటర్. సో ప్రాపర్ హెడ్జింగ్ చేసుకొని చేయండి ఆప్షన్స్లో ట్రేడ్ చేస్తే. వితౌట్ హెడ్జింగ్ ఎప్పుడు కూడా ఆప్షన్స్లో ట్రేడ్ చేయకండి. సో అప్పుడు మాత్రమే మనకి ఒక రీజనబుల్ ప్రాఫిట్స్ వస్తాయి. సో మన మొమెంటం ప్రకారం లాస్ కన్నా కూడా రీజనబుల్గా ప్రాఫిట్స్ రావాలి అంటే ప్రాపర్ హెడ్జింగ్ అనేది కంపల్సరీ. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కొంత డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Please like, subscribe and share our videos.